ఇద్దరు పేర్లు చెప్తాను, వాళ్ళల్లో మోస్ట్ హ్యాండ్సమ్ ఎవరు అనేది మీరు చెప్పాలి. ఏ డాక్టర్ ఎం మోహన్ బాబు గారు, బి విష్ణు మంచు గారు. ఈ ఇద్దరిలో కల్లా ఎవరు మోస్ట్ హ్యాండ్సమ్? మోస్ట్ హ్యాండ్సమ్ నీ పేరు చెప్తాను అనుకున్నావు కదా, విష్ణు. మోస్ట్ హ్యాండ్సమ్ బాయ్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. అలా ఎలా చెప్పేశారు సార్? ఇంకేమడుగుతావు అడుగు. ఒకవేళ కనుక మోహన్ బాబు గారు సినిమాల్ని మిమ్మల్ని హీరోగా పెట్టి రీమేక్ చేస్తే ఈ 3 సినిమాల్లో నుంచి మీరు ఏ సినిమాలో చేయాలనుకుంటున్నారు? ఎందుకు? ఏ అల్లుడు గారు, బి పెదరాయుడు, సి అసెంబ్లీ రౌడీ. అసెంబ్లీ రౌడీ. ఎందుకు? ఎప్పుడో చేసేవాడిని నన్ను. అసలు అసెంబ్లీ రౌడీలో ఫస్ట్ నన్నే అడిగారు, నేను రిజెక్ట్ చేశాను. ఎందుకంటే అది పూర్ సబ్జెక్ట్, దాని గురించి పెద్ద మనకెందుకు అనుకున్నాను. బట్ మోహన్ బాబు గారు వచ్చి రిక్వెస్ట్ చేసి నేను చేసుకుంటాను, దయచేసి నాకు ఆ అవకాశం కల్పించండి అని ఇంటికి వచ్చి ప్రాధేయపడితే ఏం చేస్తాం సుమా? సార్ దీని వెనకాల ఇంత కథ ఉందా? ఇప్పటి వరకు మాకు తెలియలేదు. యమదొంగలో కూడా ముందుగా మిమ్మల్ని అనుకున్నారంట. యమదొంగ నన్ను అడగలేదు, ఎందుకంటే ఆ యముడు అట్లాంటి క్యారెక్టర్లకు ఆయన సరిపోతాడు. బయట సరిపోతాడు, సినిమా సరిపోతాడు. ఓకే సార్, క్రిటికల్ క్వశ్చన్. మోహన్ బాబు గారిలో మీకు క్రిటికల్ క్వశ్చన్ నీకా నాకా? ఆన్సర్ సార్, ఆన్సర్. మోహన్ బాబు గారిలో మీకు నచ్చే ఒక విషయం, నచ్చని ఒక విషయం, 2. నచ్చే విషయం లేదు, నచ్చని విషయం లేదు. అసలు మోహన్ బాబే నచ్చడు నాకు. ఎస్ సార్, వాట్ ఆర్ యూ టాకింగ్? పోతాననుకున్నారు సార్, నేను అవాక్కయ్యాను. నువ్వు అవాక్కైనా నాకేం అభ్యంతరం లేదు, కానీ మోహన్ బాబు నాకు నచ్చడు.